చూసేసాను. ఎస్, ఐ వాచ్డ్ కల్కి ఫస్ట్ డే, ఫస్ట్ షో, అండ్ ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. పిచ్చిలు వేసిపోయింది, ఫ్యూజులు మైండ్లో ఫ్యూజులు ఉంటాయి కదా, ఎగిరిపోయాయి. ఇట్లా ఎగిరిపోయాయి. అక్కడ పేపర్లు ఎట్లా అట్లా ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఓ మై గాడ్, సినిమా ఎంత బాగుందిరా బాబు. అరే పైసా వసూలు చెప్తున్నా నేను, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 3 గంటల సినిమా 2 గంటలు అనిపించింది. ఇట్ లిటరలీ ఫెల్ లైక్ 2 hours. రే ఇన్ఫర్మేషన్ అప్పుడు పొన్నియిన్ సెల్వన్ లాగా ఇన్ఫర్మేషన్ మొహం మీద కొట్టారు కదా మసాలా లాగా, అట్లా లేదు ఇక్కడ. ఎంత సింపుల్గా స్లోగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంత స్మూత్గా వెళ్ళిందిరా నిజంగా చెప్తున్నాను. మీరు ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళలేదంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఈ సినిమా థియేటర్లోనే చూడాలి. అరే క్లైమాక్స్, ఇంటర్వెల్, పోస్ట్ క్లైమాక్స్, ఎగిరిపోయే ఫ్యూజులు, అందరూ పిచ్చోళ్ళగా అరుస్తున్నారు థియేటర్లో. నాకు గొంతుపోయింది ఆల్మోస్ట్ అరుస్తూ. ఓ మై గాడ్, ఎంత బాగుంది సినిమా. ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యాస్ దేర్ పర్ఫెక్ట్ లెంత్ ఆఫ్ రోల్, వెయిట్ అందరిది సరిగ్గా ఇచ్చాడు. బీట్ ప్రభాస్, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, ఈ అందరికీ వెయిట్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారంటే నిజంగా చెప్తున్నా, ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అరే దిస్ డజంట్ లుక్ లైక్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎ సినిమాటిక్ యూనివర్స్, అట్లా లేదు, పర్ఫెక్ట్ ఉంది అసలు. నథింగ్, ఏం ఫోర్స్గా లేదు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశాడు సంతోష్ నారాయణన్. అసలు కామెడీ టైమింగ్ నిజంగా చెప్తున్నా, ప్రభాస్ కామెడీ టైమింగ్ తిరిగి వచ్చేసింది మళ్ళీ. బ్రహ్మానందం కూడా తిరిగి వచ్చాడు. ఎంత క్రేజీ క్యామియోస్ ఉండాలి తెలుసా, నేను చెప్పను, ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. క్రేజీ క్యామియోస్ ఉన్నాయి, నవ్వుతారు చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతారు మీరు. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వెళ్తుంది. బట్ పర్ఫెక్ట్ మూవీ. ఇట్స్ అ మాస్టర్ పీస్. గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ రైట్ నౌ. నాకు తెలియదు మీరు ఏం చేస్తున్నారు, ఏం పనున్నా వదిలేసి థియేటర్కి వెళ్ళిపోండి. నేను ఈ చెన్నై ఎండలో 50 kilometers ట్రావెల్ చేసి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చా. హైదరాబాద్లో ఉండుంటే 4 AM షోకి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఇంకా చెన్నై కదా, 9 AM షోకి వచ్చాను నేను, అంత దూరం ట్రావెల్ చేసి. ఇట్ మేడ్ ఇట్ వర్త్. సచ్ ఎ గుడ్ మూవీ. నేను చూడలేదు ఇప్పటి వరకు. డ్యూన్ అంటారు, మ్యాడ్ మ్యాక్స్ అంటారు, అట్లా ఎవరు చెప్తారు వాడికి ఒక్కడు మొహమ్మద్ ఇస్తారా? ఏం సిమిలారిటీ ఉంది? కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. విఎఫ్ఎక్స్ అయితే అద్దరు కొట్టేశారు నేను చెప్తున్నా. ఇంకా హాలీవుడ్డేరా మన రేంజ్. ఇది 1000 crores క్రాస్ అవ్వకపోతే ఇంకే సినిమా క్రాస్ అవ్వదు, నాకు తెలియదు. సో ఇదండి రివ్యూ. మీకు అర్థమవుతుంది నేను ఎట్లా జోష్లో ఉన్నానో, మీకు అర్థమవుతుంది. నాకు వర్డ్స్ రావట్లేదు. పోస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా చెప్తున్నా, బ్రెయిన్ ఇట్లా ఉండిపోయాను. వివర్ గ్లూడ్ టు ద స్క్రీన్స్. క్లైమాక్స్ సీన్ అప్పటి నుంచి క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఇట్లా ఆల్మోస్ట్ నించిపోయాం అందరం. ఆల్మోస్ట్ సీట్ ఎడ్జ్కి వచ్చేసాం. ఎంత బాగుండాలంటే నిజంగా చెప్తున్నా, ఈ మూవీస్ 1000 crores క్రాస్ అవుతుంది. ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ తీసాం మనం. హాలీవుడ్ రేంజ్ ఇది మన రేంజ్. పర్ఫెక్ట్ మూవీ, మాస్టర్ పీస్. గో వాచ్ ఇట్ ఇన్ యూర్ థియేటర్స్ నియర్ బై. ఇంకేం చెప్పలేను నేను, ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. సో మెనీ సీక్రెట్స్ ఇన్ ద మూవీ, సో మెనీ ట్విస్ట్ ఇన్ ద మూవీ. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదు, క్యామియోస్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఉంది మూవీలో. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ రివ్యూ ఆర్ our channel Double Bond. Everything. నాకు వర్డ్స్ రావట్లేదు, ప్లీజ్ forgive me, వర్డ్స్ రావట్లేదు. Just go watch the movie. The movie is epic. Nobody can take such a movie other than Nagarjun. Oh my god, I'm going crazy. Okay, fuck off.